ఒక ఐలాండ్‌లో జెన్ అనే అమ్మాయిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆమె పడవ ప్రమాదం వల్ల సముద్రపు ఒడ్డుకు కొట్టుకొని వచ్చుంటుంది. ఆమెతో పాటు తన ఫ్రెండ్ బ్రెడ్ కూడా ఉంటాడు. ఆమె అతని దగ్గరికి వెళ్లి చెక్ చేస్తుంది. అతను బాగా గాయపడి ఉండడం వల్ల ఆమె కళ్ళ ముందే ప్రాణాలు వదిలేస్తాడు. తర్వాత ఆమె అతని డెడ్ బాడీని అక్కడే వదిలేసి ఆ ప్రాంతాన్ని చెక్ చేయడానికి వెళ్తుంది. ఆ ఐలాండ్‌లో ఎవ్వరు కూడా ఉండరు. ఆ ప్రాంతం పూర్తిగా నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడంతా కాసేపు తిరిగిన తర్వాత ఆమెకి ఒక చెట్టు దగ్గర ఒక సంచి కనిపిస్తుంది. అందులో లేడీస్ పర్సు, చిన్న పిల్లల వస్తువులు కనిపిస్తాయి. అలాగే అందులో ఆమెకి ఒక మెడిసిన్ కూడా కనిపిస్తుంది. అది 1994 సంవత్సరం డేట్ వేసి ఉంటుంది. దాన్ని బట్టి జెన్‌కి చాలా సంవత్సరాల క్రితం అక్కడికి ఎవరో వచ్చారని అర్థమవుతుంది. అందులో ఆమెకి ఒక అగ్గిపెట్టె కూడా దొరుకుతుంది. ఆమె దాన్ని తీసుకొని తన దగ్గర పెట్టుకుంటుంది. తర్వాత మళ్ళీ సముద్ర తీరానికి వెళ్తుంది. అక్కడ ఆమెకి పడిపోయిన ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టుకి ఒక పెద్ద రంధ్రం ఉంటుంది. అంటే చెట్టు తొర్ర. దాన్ని చూసి జెన్‌కి రాత్రి అక్కడ పడుకోవచ్చని ఐడియా వస్తుంది. ఈ రాత్రి అక్కడే నిద్రపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే జెన్‌కి సముద్ర తీరంలో చాలా చేపలు ఒడ్డుకి కొట్టుకొని రావడం కనిపిస్తుంది. వాటిలో ఒక చిన్న షార్క్ కూడా ఉంటుంది. దాని శరీర భాగాన్ని ఏదో తినేసి ఉంటుంది. ఆమె ఆ చేపల్లో కొన్నిటిని తన కోసం తీసుకుంటుంది. తర్వాత ఆమెకి అక్కడ 3 సమాధులు కనిపిస్తాయి. వాటిని చూసిన తర్వాత జెన్ తన ఫ్రెండ్‌ని కూడా అక్కడే పూడ్చిపెడుతుంది. తర్వాత రోజు ఆమె ఆ ఐలాండ్‌లో చక్కర్లు కొడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆమెకి తన ఫ్రెండ్ శరీరాన్ని సమాధి నుంచి బయటికి తీసి ఎవరో తన శరీరాన్ని సగం తినేసి ఉండడం కనిపిస్తుంది. అది చూసి ఆమె చాలా భయపడుతుంది. ఆ పని ఎవరు చేశారో ఆమెకి తెలియదు. దాన్ని బట్టి ఆమెకి ఆ ఐలాండ్‌లో ఏదో ప్రమాదకర జంతువు తిరుగుతుందని అర్థమవుతుంది. అందువల్ల ఆమె ఒక కర్రని షార్ప్‌గా చెక్కి ఆయుధాన్ని తయారు చేసుకుంటుంది. తర్వాత ఆమె సముద్రంలో కూర్చొని ఆ జంతువు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే అర్ధరాత్రి దాటినా కూడా ఆ జంతువు అక్కడికి రాదు. ఈలోగా తెల్లారిపోతుంది. ఉదయాన్నే ఆమె సముద్ర తీరంలోకి వెళ్తుంది. అప్పుడు ఆమెకి నీళ్ల మీద తేలాడుతూ ఒక సూట్ కేస్ కనిపిస్తుంది. జెన్ ఆ సూట్ కేస్ తీసుకోవాలి అనుకుంటుంది. దానికోసం ఆమె నీళ్ళలోకి వెళ్తుంది. అప్పుడు ఆమెకి కింద ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది. ఆమె నీళ్ళలోకి వెళ్ళి చూస్తుంది. అక్కడ ఆమెకి ఒక పెద్ద రంధ్రం కనిపిస్తుంది. జెన్ భయపడి వెంటనే సూట్ కేస్ తీసుకొని బయటకు వచ్చేస్తుంది. అందులో ఆమెకి కొన్ని బట్టలు, షూస్ దొరుకుతాయి. ఆమె వాటిని వేసుకుంటుంది. తర్వాత రాత్రి ఆమె సూట్ కేస్‌లో ఉన్న వస్తువులన్నీ చెక్ చేస్తూ ఉంటుంది. అందులో ఆమెకి కొన్ని ఫోటోస్ కనిపిస్తాయి. ఆ ఫోటోస్ చూసిన తర్వాత ఆమెకి ఒక ఫ్యామిలీ అక్కడికి వెకేషన్ కోసం వచ్చారని అర్థమవుతుంది. ఆ ఫ్యామిలీలో ఒక కపుల్, 2 పిల్లలు ఉన్నారు. అప్పుడే జెన్ పైనుంచి ఒక ప్లేన్ వెళ్తుంది. అది చూసి ఆమె వెంటనే తన ఫైర్ గన్‌తో షూట్ చేస్తుంది. అయినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. ఎందుకంటే అప్పటికే ఆ ప్లేన్ వెళ్ళిపోయి ఉంటుంది. అయితే ఆ బుల్లెట్ కిందకు వస్తూ ఉన్నప్పుడు జెన్‌కి దాని వెలుతురులో ఒక క్రియేచర్ కనిపిస్తుంది. దాన్ని చూసి జెన్ వెంటనే చెట్లలోకి పారిపోయి దాక్కుంటుంది. ఇంకోవైపు ఆ క్రియేచర్ ఆమె కోసం వెతుకుతూ ఉంటుంది. అది చూసి జెన్ ఇంకా భయపడిపోతుంది. అలా ఆ రాత్రంతా గడిచిపోతుంది. తర్వాత రోజు ఉదయాన్నే జెన్ మళ్ళీ ఆ ఫోటోలు పరిశీలిస్తూ ఉంటుంది. అప్పుడు ఆమెకి ఒక ఫోటోలో మెరుస్తున్న 2 కళ్ళు కనిపిస్తాయి. దాన్ని బట్టి నిన్న తను చూసిన క్రియేచర్ అదే అని అర్థమవుతుంది. అదే ఆ ఫ్యామిలీని చంపేసిందని ఆమె అర్థం చేసుకుంటుంది. కాబట్టి ఆమె ఇప్పుడు ఇంకా ఎక్కువగా భయపడుతూ ఉంటుంది. వెంటనే ఆ ఐలాండ్ నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. తర్వాత ఆమె సూట్ కేస్ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఉన్న లైఫ్ జాకెట్‌ని వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఆమె సూట్ కేస్ మీద కూర్చొని వెళుతూ ఉంటుంది. అయితే ఆ సూట్ కేసు తిరగబడిపోతుంది. సో, ఆమె ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోతుంది. అందువల్ల ఆమె తిరిగి మళ్ళీ ఐలాండ్‌కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆమె ఎలాగైనా సరే ఆ క్రియేచర్ నుంచి తప్పించుకోవాలి. అయితే అందుకు ఆమె దగ్గర ఎటువంటి మార్గం కనిపించడం లేదు. కానీ ఆమెకి పడిపోయిన ఆ చెట్టు కనిపిస్తుంది. దానికి ఒక పెద్ద రంధ్రం ఉంటుంది. కాబట్టి అందులో దాక్కోవచ్చని ప్లాన్ చేస్తుంది. ప్లాన్ ప్రకారం ఆమె రాత్రి ఆ చెట్టు లోపల దాక్కుని ఉంటుంది. రాత్రి అవ్వగానే ఆ క్రియేచర్ కూడా బయటికి వస్తుంది. అయితే దానికి ఆమె ఆ చెట్టు లోపల దాక్కుని ఉందని తెలుసు. కాబట్టి అది ఆ చెట్టుని కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ దాని ప్రయత్నం విఫలమయ్యి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఉదయాన్నే జెన్ ఆ చెట్టు లోపల నుంచి బయటకు వస్తుంది. రాగానే ఆ క్రియేచర్ ఆ చెట్టుని ధ్వంసం చేసిందని ఆమెకు అర్థమవుతుంది. తర్వాత ఆమె దాని నుంచి తప్పించుకోవడానికి ఇంకో ప్లాన్ వేస్తుంది. సముద్రంలో ఒక పెద్ద చేపను పట్టుకొని ఒక చెట్టుకి వేలాడదీస్తుంది. ఎందుకంటే ఆమె ఆ క్రియేచర్ వచ్చి ఆ చేపని తిని వెళ్ళిపోతుందని. అలా ఆమె దాని నుంచి తప్పించుకోవచ్చని ఈ ప్లాన్ వేసింది. తర్వాత రోజు ఉదయం ఆమె వచ్చి చూస్తే నిజంగానే ఆమె ప్లాను వర్కౌట్ అవుతుంది.
ఆ క్రియేచర్ ఆ చేపని తిని వెళ్ళిపోయి ఉంటుంది. సరిగ్గా అదే టైంలో ఆమెకి సముద్ర తీరంలో కొట్టుకొని వచ్చిన ఒక శవం కనిపిస్తుంది. ఆమె అక్కడికి వెళ్లి చూస్తే ఆ డెడ్ బాడీ చాలా పాడైపోయి ఉంటుంది. అప్పుడు జెన్‌కి ఒక ఐడియా వస్తుంది. ఆమె ఆ డెడ్ బాడీని కూడా అదే చెట్టుకి వేలాడదీస్తుంది. ఇప్పుడు ఆమె అక్కడ సర్వైవ్ అవ్వడం చాలా కష్టమైపోయింది. ఆమె ఆ క్రియేచర్ నుంచి తప్పించుకోవడం కోసం ఒక పెద్ద గొయ్యి తీసి అందులో దాక్కుని ఉంటుంది. తర్వాత రాత్రి అవ్వగానే ఆ క్రియేచర్ వచ్చి ఆ డెడ్ బాడీని తింటుంది. మొదటిసారి జెన్ ప్రత్యక్షంగా కళ్ళారా ఆ క్రియేచర్‌ని చూస్తుంది. ఆ క్రియేచర్ చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. తర్వాత ఆమెకి తన చుట్టుపక్కల శబ్దం వినిపిస్తుంది. అప్పుడు ఆమెకి ఆ క్రియేచర్ కళ్ళు కనిపిస్తాయి. ఆమె చాలా కంగారు పడుతుంది. అయినా కూడా ఏదోలాగా తనని తాను కంట్రోల్ చేసుకొని శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా కూర్చొని ఉంటుంది. తర్వాత రోజు ఉదయం ఆమె బయటకు వస్తుంది. ఇప్పుడు ఆమె దాని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అనుకుంటుంది. పైగా ఆమె ఆ క్రియేచర్ ఎంత ఎత్తు ఉందో కూడా చూసింది. అందువల్ల దానికి అందనంత ఎత్తులో చెట్టు పైన ఒక ఉయ్యాల ఏర్పాటు చేసుకుంటుంది. తర్వాత ఆమె వెళ్ళి అందులో పడుకుంటుంది. రాత్రి అవ్వగానే ఆ క్రియేచర్ అక్కడికి వస్తుంది. దానికి జెన్ చెట్టు పైన ఉంది అన్న విషయం తెలిసిపోతుంది. అందువల్ల అది ఆ చెట్టుని బలంగా ఊపుతుంది. అప్పుడు ఆ ఉయ్యాల తెగి జెన్ కింద పడిపోతుంది. ఆ క్రియేచర్ జెన్ వెంట పడుతుంది. జెన్ దాని నుండి తన ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతూ ఉంటుంది. అయితే అది ఆమె కంటే చాలా వేగంగా నేల ద్వారా తన ముందుకు వచ్చేసి నిలబడుతుంది. అప్పుడు జెన్ను తను కర్రతో తయారు చేసుకున్న ఆయుధంతో ఆ క్రియేచర్ కడుపులో పొడుస్తుంది. అప్పుడు ఆ క్రియేచర్ జెన్నుని నీళ్ళల్లోకి విసిరేస్తుంది. ఏదోలాగా తనని తాను కాపాడుకుంటుంది. ఆమె చూసేసరికి ఆ క్రియేచర్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. తర్వాత జెన్ ఒక చెట్టు మీద వెళ్ళి దాక్కుని ఉంటుంది. ఉదయాన్నే ఆమె తన కాలికి బలమైన గాయం అవ్వడం చూస్తుంది. ఆమె ఆ గాయాన్ని శుభ్రం చేసుకోవడానికి సముద్ర తీరంలోకి వెళ్తుంది. అప్పుడు ఆమెకి ఒక రాఫ్ట్ రావడం కనిపిస్తుంది. అందులో ఆమెకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఏదోలాగా సర్వైవ్ అయ్యి అక్కడి దాకా వచ్చుంటారు. వాళ్ళ పేర్లు లూకాస్, మియా. జెన్ వాళ్ళని చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. వాళ్ళకి తినడానికి చేపలిస్తుంది. ఆమె వాళ్ళకి అక్కడ ఉన్న క్రియేచర్ గురించి కూడా చెప్పి, మనం వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని, నేను గత 7 రోజులుగా ఇక్కడే ఉన్నానని చెప్తుంది. అయితే ఆమె ఫ్రెండ్స్ ఆమె మాటలు ఎవ్వరూ నమ్మరు. వాళ్ళకి ఆమె అబద్ధం చెప్తుందేమో అనిపిస్తుంది. వాళ్ళు, మేము గత 5 రోజులుగా సముద్రంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. ఇప్పుడే మాకు ఈ ఐలాండ్ దొరికింది. మేము ఇక్కడి నుంచి వెళ్ళాలనుకోవడం లేదు అంటారు. అప్పుడు జెన్ వాళ్ళకి ఆమెకు దొరికిన ఫోటోలు చూపిస్తుంది. అందులో ఆ క్రియేచర్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అయినా కూడా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధంగా లేరు. జెన్‌కి వాళ్ళు ఆమె చెప్పినట్లు వినాలని అర్థమవుతుంది. కాబట్టి ఆమె వాళ్ళకి తెలియకుండా వాళ్ళ రాఫ్ట్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మియా ఆమెని చూస్తుంది. అలా వాళ్ళిద్దరూ ఆమెని పట్టుకుంటారు. మియా జెన్ మీద అటాక్ చేయడం వల్ల ఆమె స్పృహ కోల్పోతుంది. ఆమె కళ్ళు తెరిచేసరికి ఆమె చేతులు కట్టేసి ఉంటాయి. పైగా చీకటి పడి ఉంటుంది. కాబట్టి జెన్ తన చేతికి ఉన్న కట్లు విప్పమని బ్రతిమలాడుకుంటుంది. అయితే లూకాస్, మియా ఆమె మాటలు పట్టించుకోరు. తర్వాత మియా ఐలాండ్‌లో తిరగడానికి వెళ్తుంది. లూకాస్ మాత్రం జెన్ దగ్గరే ఉంటాడు. ఇంకోవైపు మియా ఒంటరిగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడు నీళ్ళలో నుంచి ఆ క్రియేచర్ బయటకు వచ్చి ఆమె మీద అటాక్ చేసి నీళ్ళలోకి లాక్కెళ్ళిపోతుంది. మియా అరుపులు విని లూకాస్ వెంటనే అటువైపు పరిగెడతాడు. అప్పటికే ఆ క్రియేచర్ మియాని చంపేసుంటుంది. అది చూసి లూకాస్ చాలా భయపడతాడు. వెంటనే ఒక చెట్టు మీద ఎక్కి నిలబడతాడు. తెల్లారిన తర్వాత కూడా అతను చెట్టు దిగకుండా అక్కడే ఉంటాడు. అప్పుడు జెన్, క్రియేచర్ కేవలం రాత్రిపూట మాత్రమే బయటకు వస్తుంది. అది పగలు బయటికి రాదు. నువ్వు ధైర్యంగా కిందికి రావచ్చు అంటుంది. ఆమె మాట విని లూకాస్ ధైర్యం చేసి కిందకి వస్తాడు. జెన్ వీలైనంత త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్తుంది. లూకాస్ ఆమె చెప్పినట్టు వినడానికి సిద్ధంగా ఉంటాడు. తర్వాత వాళ్ళు కొన్ని చేపలు, కొన్ని కొబ్బరికాయలు తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన వస్తువులన్నీ సిద్ధం చేసుకుంటారు. లూకాస్ చాలా భయపడి ఉంటాడు. కానీ జెన్ తనకి సర్ది చెప్తుంది. ఆ క్రియేచర్ కేవలం రాత్రిపూట మాత్రమే బయటకు వస్తుంది. కాబట్టి ఆ సమయంలో మనం ఈ ఐలాండ్ నుంచి చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాము అని చెప్తుంది. తర్వాత జెన్ ఆ రాఫ్ట్‌ని ఎక్కి కూర్చుంటుంది. అప్పుడు ఆమెకి అందులో రక్తపు మరకలు కనిపిస్తాయి. దాన్ని బట్టి వాళ్ళు ఈ 5 రోజులు సర్వైవ్ అవ్వడానికి వాళ్ళతో పాటు ఉన్న ఎవరో మనిషిని చంపేసి తినేసుంటారని అనుకుంటుంది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు లూకాస్‌కి ఆ క్రియేచర్ కనిపిస్తుంది. వాళ్ళు 4 వైపులా కవర్ చేసుకొని లోపల కూర్చుంటారు. అయినా కూడా ఆ క్రియేచర్ కింద నుంచి దాడి చేస్తుంది.
లూకాస్ ఫైర్ గన్‌తో దాని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఆ క్రియేచర్ జెన్‌ని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతుంది. నీళ్ళల్లో జెన్ తన దగ్గర ఉన్న ఒక కత్తితో దాని మీద దాడి చేస్తుంది. ఈలోగా లూకాస్ కూడా ఆమెని రక్షించడానికి వస్తాడు. అప్పుడు ఆ క్రియేచర్ జెన్‌ని వదిలేసి లూకాస్‌ని పట్టుకుని నీళ్ళలో ఉన్న ఆ పెద్ద రంధ్రంలోకి వెళ్ళిపోతుంది. అది చూసి జెన్ మళ్ళీ ఏదోలాగా ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి అదే ఐలాండ్‌లోకి వెళ్తుంది. జెన్‌కి లూకాస్ చనిపోవడం వల్ల చాలా బాధ కలుగుతుంది. అందువల్ల ఆమె ఆ క్రియేచర్‌ని ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకుంటుంది. తర్వాత ఆమె అక్కడ ఉన్న చాలా కర్రలతో చానా ఆయుధాలు తయారు చేసుకుంటుంది. అయితే ఆమెకి అవి స్ట్రాంగ్‌గా ఉన్నాయని అనిపించవు. కాబట్టి ఆమె అక్కడ ఉన్న సమాధి తవ్వి అందులో నుంచి ఒక పుర్రెని బయటికి తీసి దానితో కొన్ని ఆయుధాలు తయారు చేసుకుంటుంది. ఆమె ఆ క్రియేచర్‌ని నిప్పుతో కాల్చి చంపేయాలి అనుకుంటుంది. దానికోసం చాలా కర్రలు పోగు చేస్తుంది. తర్వాత ఆమె ఒక ట్రాప్ ఏర్పాటు చేస్తుంది. రాత్రి అవ్వగానే వెళ్ళి దాక్కుంటుంది. చీకటి పడిన వెంటనే ఆ క్రియేచర్ బయటికి వస్తుంది. జెన్ వేసిన ట్రాప్‌లోకి రాగానే ఆమె దానికి నిప్పు పెడుతుంది. అప్పుడు ఆ క్రియేచర్ ఆ ట్రాప్‌లో ఇరుక్కుపోతుంది. తర్వాత ఆమె తను తయారు చేసుకున్న ఆయుధాలతో దాన్ని పొడుస్తూ దాడి చేస్తుంది. అయినా కూడా ఆ క్రియేచర్ జెన్‌ని పట్టుకుంటుంది. అయితే ఆమె దాని మీద దాడి చేసి విడిపించుకుంటుంది. ఆ క్రియేచర్ అప్పటికే చాలా గాయపడి ఉండడం వల్ల అక్కడే కుప్పకూలిపోయి పడిపోతుంది. అప్పుడు జెన్ దాన్ని చాలా సార్లు పొడిచి దాని మెడని శరీరం నుంచి కట్ చేసి వేరు చేస్తుంది. తర్వాత జెన్ పెట్టిన నిప్పు అంటుకుని ఆ ఐలాండ్ మొత్తం కాలిపోతూ ఉంటుంది. అంటే అంత పెద్ద నిప్పు మంటలు చూసి ఎవరో ఒకరు జెన్‌ని రక్షించడానికి అక్కడికి రావచ్చు అనుకుంటుంది. అందుకే జెన్ ఆ ఐలాండ్ మొత్తం తగలబెట్టింది. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.